చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ల పాటు చెప్పిన బ్రెయిన్ వాష్ స్టోరీలన్నింటినీ నమ్మేసి మొన్నటి ఎన్నికల్లో ప్రజలు అఖండ మెజారిటీతో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి అధికారం కట్టబెట్టారు. కానీ 16 నెలలు తిరగక ముందే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 2029లో ప్రజలు ఏం చేయాలి అన్న దానికి సంబంధించిన బ్రెయిన్ వాష్ స్టోరీల్ని ఇప్పుడే నూరిపోస్తూ ఉన్నారు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఈ పరిస్థితికి వచ్చారు? ఏ నాయకుడైనా సరే వర్తమానంలో తాను చేయాల్సిన పనుల గురించి కాకుండా భవిష్యత్తు ఫలితంపై ఎక్కువగా కంగారు పడుతూ ఉన్నారు అంటే దాని అర్థం మనసులో కంగారు ఉంది, కల్లోలం ఉంది అని అర్థం. తాము చేస్తున్న పరిపాలన మళ్ళీ అధికారంలోనికి తీసుకొచ్చేలాగా సాగడం లేదు అని మనస్సాక్షి పదే పదే ఆ నాయకుడికి గుర్తు చేస్తోంది అని అర్థం. చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి కూడా ఇంతే. 2029 ఎన్నికల్లో వైకుంఠపాలి వద్దు అని చెప్పేసి గెలిచిన కొన్ని నెలల నుంచే మొదలు పెట్టారు. దీపావళి సందర్భంగాను ప్రజలకు మళ్ళీ అదే మాట చెప్తున్నారు. ఎందుకు ప్రజల్ని బ్రెయిన్ వాష్ చేయాలనుకుంటున్నారు? అసలు రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంతో వైకుంఠపాలి ఆడకుండా కాస్త మినహాయింపు ఇచ్చే పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయా? చంద్రబాబు నాయుడు గారు ఏ సెక్షన్ ని ఈ 16 నెలల కాలంలో బాగా చూసుకున్నారని ఆయనతో వైకుంఠపాలి ఆడకుండా వాళ్ళంతా సైలెంట్ గా ఉండడానికి? జగన్మోహన్ రెడ్డి హయాంలో అప్పులు, శ్రీలంక, సోమాలియా అంటూ మేధావుల్ని కూడా మెస్మరైజ్ చేయడంలో చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఆ వర్గాలైనా సరే ఉన్నాయా? లేవు. ఎందుకంటే 16 నెలలు తిరగక ముందే 2 లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పు చేసేశారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏ ఎమ్మెల్యే అయినా సరే తాము ఈ నియోజకవర్గాల తరఫున గెలిచింది ఇక్కడి ప్రజలకు సేవ చేయడానికి అన్న ధ్యాసలో ఏ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయినా ఉన్నారా? 5 ఏళ్ల కాలం పాటు ఈ నియోజకవర్గంలోని అన్ని వనరుల్ని మనం దోచేసుకోవడానికి ఇది తాత్కాలికంగా ప్రజలు ఇచ్చిన కాంట్రాక్ట్ అన్న ధ్యాసతోనే తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారు. కానీ ఎక్కడా కూడా తాము ప్రజాసేవ కోసం వచ్చామన్న ధ్యాస కనీసం 1% ఉందా? ఈ రాష్ట్రంలో ఇసుక, మట్టి, లిక్కర్, గ్రావెల్, చివరకు వెంచర్లు వేస్తే డబ్బు, ఇంకెప్పుడూ లేని విధంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ప్రైవేట్ ఆస్తుల్ని రిజిస్ట్రేషన్ చేసినా సరే ఎమ్మెల్యేలకు ముడుపులు ఇవ్వాల్సిన పరిస్థితులు ఈ రాష్ట్రంలో వచ్చిన తర్వాత ప్రజలు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంతో వైకుంఠపాలి ఆడకుండా ఎలా ఉంటారు? ఒక్కో ఊరిలో 4-5 బెల్ట్ షాపులు పెట్టించి మద్యం అమ్ముతూ ఉంటే అవన్నీ కల్లారా చూస్తూ కూడా మహిళలంతా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంతో వైకుంఠపాలి ఆడకుండా ఉండగలుగుతారా? మొన్నటి ఎన్నికల్లో మద్యం ప్రియులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు మాకు ప్రియమైన వ్యక్తి, అందుకే మా బాగోగులు ఆలోచిస్తూ ఉన్నారు, నాణ్యమైన మద్యం అంటూ ఉన్నారు అంటూ నమ్మి ఓట్లు వేస్తే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి కూడా ఏంటి? తాము తాగుతున్నది ఏ మద్యమో కూడా తెలుసుకోలేని పరిస్థితుల్లోనికి మద్యం ప్రియులు కూడా వెళ్ళిపోయారు. చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది తెలుగుదేశం పార్టీకి ఈ ఓటు బ్యాంకు చాలా కాలం పాటు అనుకున్నారు ఈ మద్యం తాగే వాళ్ళంతా. ఇప్పుడు వాళ్ళు కూడా లేకుండా పోయారు. వాళ్ళల్లో కూడా విశ్వాసాన్ని నింపుకోలేకపోయారు 16 నెలల కాలంలోనే. సరే, ఉద్యోగులనైనా ఏమన్నా ఆశలు నిలబెట్టారంటే వాళ్ళు కూడా వ్యతిరేకమైపోయారు. 1,26,000 మంది సచివాలయ ఉద్యోగులు అనవసరమని ముఖ్యమంత్రి స్వయంగా మాట్లాడేసిన తర్వాత ఇక ఉద్యోగ వర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఎక్కడ నిలబడుతుంది? ఉద్యోగులు కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంతో వైకుంఠపాలి తప్పనిసరిగా ఆడతారు. మెడికల్ కాలేజీలు, హాస్పిటళ్లు, వైద్య రంగం అన్నది ప్రభుత్వం చేతుల్లో కాదు, ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోనే ఉండాలి. ప్రభుత్వం చేతుల్లో ఉంటే ప్రజలకు న్యాయం జరగదు అని వాదించే స్థితికి స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం మీద ప్రజల్లో ఎక్కడ నమ్మకం ఉంటుంది? ఆరోగ్యశ్రీ పరిస్థితి ఏంటి ఈ రోజు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉందో కూడా ప్రజలందరికీ అర్థమైపోతుంది. ఈ రాష్ట్రంలో కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళకు మాత్రమే ఎక్స్క్లూజివ్ గా లా అండ్ ఆర్డర్ పనిచేస్తోంది అనేది ప్రజలందరికీ అర్థమైపోయింది. నిరుద్యోగ భృతి అంటే నిరుద్యోగుల్ని నమ్మించారు, కానీ ఈ రోజు వాళ్ళ గురించి పట్టించుకోవడం లేదు. ఒక్కో మహిళకు 1,500 అన్నారు, వాళ్ళ సంగతి లేదు. ప్రతి ఒక్కరు రైతులకు ధీమా ఉందా? మద్దతు ధర ఉందా? కనీసం యూరియా ఇవ్వండి అంటే కూడా దాని మీద కూడా క్యాన్సర్లు వస్తాయి, తగ్గించాలి అంటూ రకరకాల కథలు చెప్పేశారు. ఉచిత పంటల బీమా లేదు. రైతులకు అసలు ధీమానే లేకుండా పోయింది ఈ రాష్ట్ర ప్రభుత్వంలో. 16 నెలలు గడిచిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పట్ల ఏ వర్గమైన సానుకూలంగా ఉందా? రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, మద్యం తాగే మగవాళ్ళు, ఇలా ఏ వర్గాలైనా సరే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం బాగుంది అనే పరిస్థితులు ఈరోజు ఉన్నాయా? అమరావతిలో కాంట్రాక్టులు కావచ్చు, భూముల్ని రూపాయి, ₹1 కట్టబెడుతున్న విధానం చూసిన తర్వాత కావచ్చు, చదువుకున్న వాళ్ళైనా సరే ఏ ఒక్కరైనా సరే ఈ ప్రభుత్వం పారదర్శకంగా ఉంది, రాష్ట్ర భవిష్యత్తును కాపాడేలాగా ఉంది, రాష్ట్ర వనరుల్ని, ప్రజల వనరుల్ని కాపాడే దిశగా ప్రయత్నాలు చేస్తోంది అని ఏ ఒక్కరైనా నమ్మే పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో ఉన్నాయా? సో చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని వైకుంఠపాలి ఆడొద్దండి అని చెప్తూ ఉన్నారు, కానీ చంద్రబాబు నాయుడు గారే ప్రజల జీవితాలతో వైకుంఠపాలి ఆడుతూ ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా 2029లో ప్రజలు తిరిగి తెలుగుదేశం పార్టీతో వైకుంఠపాలి ఆడడం అన్నది ఖాయం. పరిస్థితులు ఇలాగే కొనసాగితే తెలుగుదేశం పార్టీ పెద్దల తీరు కావచ్చు, ముఖ్యమంత్రి తీరు కావచ్చు, మంత్రుల వ్యవహారాలు కావచ్చు, ఎమ్మెల్యేల పనితీరు కావచ్చు, ఈ లిక్కర్, శాండ్, మట్టి మాఫియా ఇవన్నీ ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంటే మాత్రం
అతి భయంకరమైన వైకుంఠపాని అయితే ప్రజలు ఈ కూటమి ప్రభుత్వంతో ఆడుతారు అన్నదంటే ఎలాంటి అనుమానం లేదు.